అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఏ రోజున వచ్చింది, అలాగే షష్ఠి తిథి సమయాలను, ఈరోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి, వాటన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. ఈ 2024వ సంవత్సరంలో 7 డిసెంబర్ శనివారం రోజునైతే వచ్చింది. అలాగే షష్ఠి తిథి సమయాలను గనక చూసుకున్నట్లయితే 6 డిసెంబర్ 2024 ఉదయం 10:49 మొదలయ్యి 7 డిసెంబర్ 2024 ఉదయం 9:25 వరకైతే ఉంది. ఏ రోజైతే సూర్యోదయం తర్వాత తిథి ఉంటుందో ఆ రోజే మనం పూజ అయితే చేసుకోవాలి. మరి పూజా సమయం గనక చూసుకుంటే 7 డిసెంబర్ శనివారం రోజున ఉదయం 9:25 వరకైతే మనం సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి పూజ అయితే చేసుకోవాలి. మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన మన జాతకంలో ఉన్న నాగదోషాలు గాని, సంతాన సమస్యలు గాని, జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల చాలా మంచిది. మనకి తొందరగా ఫలితం అనేది లభిస్తుంది. షష్ఠి రోజుల్లో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని మన స్కంద పురాణం కూడా చెబుతుంది. అందువల్ల తప్పనిసరిగా ఇలాంటి బాధలతో బాధపడే వాళ్ళు తప్పనిసరిగా షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం తప్పనిసరి. మరి ఈరోజు చేయవలసిన పూజా విధానం, పెట్టవలసిన నైవేద్యం, వాటన్నిటి గురించి కూడా క్లియర్గా వీడియో అనేది చేసి పెట్టాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ధన్యవాదములు.